హాయ్ గాయ్స్, హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నాయి. ఏంటి ఎందుకు ఏమైంది ఇట్లా ఉండవు నీ అవతారం అనుకుంటున్నారా? ఈరోజు అయితే సెకండ్ సాటర్డే, నాకు మమ్మీకి హాలిడే. అండ్ ఈరోజు 14th. సో నేను మమ్మీ ఇల్లు దులుపుతున్నాము. సో మేము ఇల్లు దులిపేటప్పుడు మేము ఎట్లుంటామో చూసేయండి. నేనైతే న్యాచురల్గా తీస్తున్నా. యాక్చువల్లీ ఇట్లా ఎవరు తీయరు. న్యాచురల్. మేమైతే మొత్తం దింపాము, అందుకని ఇట్లా ఉంది. మేము అంటే తీసి అన్నీ దింపాము. ఫుల్ హార్డ్ వర్క్ వేస్తాము. నేను మమ్మీ మొత్తం క్లీన్ చేసేస్తాము. నెక్స్ట్ వీడియోలో ఇల్లు ఎంత క్లీన్గా ఉందో చూపిస్తాను మొత్తం అయిపోయాక. అండ్ శివరాత్రికి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకు అంటే శివరాత్రి ఎలా జరుపుకున్నాము, మా ఇంటి దగ్గర గుడి ఎలా అవుతుంది అని మొత్తం చూపిస్తాను. అసలు మంచం కింద ఒకప్పుడు అన్నీ ఉండే బియ్యము అన్నీ, ఇంకా అదొక్కటి మాకు ఉందమ్మా ఉంది. ఇంత మంచిగా ఉంటుంది మాది. ఇప్పుడే ఇట్లుంది, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను ఎంత కిందకి వాళ్ళని మీకు చూపిస్తాను రండి. ఇట్లా క్లీన్ చేస్తాను. అయ్యో దుమ్ము నీరు ఏమో క్లీన్. లైట్ అందేసరికి ఫుల్ దుమ్ము అనిపిస్తుంది. కానీ మమ్మీ అవుతుంది. మమ్మీ ఉంటే నేను కూర్చున్నా. మమ్మీ గిన్నెలు అంటే మమ్మీ ఏమో కిచెన్ ఉంటుంది. నేను ఇంకా బెడ్రూము దులిపాను. కిచెన్ మమ్మీ ఏం చదవలేదంటే హాల్లో మొన్ననే చదివాను కాబట్టి నేను దులిపాలి కాబట్టి ఇలా ఏదో అట్లా దులిపినాను. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇల్లు దులుపుతుంది కదా, ఇది ఆరిపోయినాక ఒక్కసారి చీపుడుతో మీరు మళ్ళీ ఊపండి. అప్పుడు మీకు తెలుసు మంచిగా ఉంటుంది అని. చూసేయండి యాక్చువల్లీ ఎంత క్లీన్ అయిపోయిందో, డీప్ క్లీన్. శివరాత్రి వ్లాగ్ ఈజ్ వెరీ కష్టము. సో ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివరాత్రి వ్లాగ్స్ చేస్తున్నా. క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెన్ ద ఫెస్టివల్స్ కమ్స్. మస్తు క్లీన్ చేశాను నేనైతే. ఊరికి ఏం పండుగ ఉంటే ఆ పండుగ ఇట్లనే ఉంటుంది. నాకు చిన్నదైనా సరే పెద్దదైనా సరే నేను మమ్మీ చేస్తాను ఎక్కువ. ఎందుకంటే అన్నయ్య కాలేజ్కి వెళ్తాడు, అన్నయ్యకి హాలిడేస్ ఉండవు ఎక్కువ. ప్లీజ్ పెట్టినా కూడా అన్న మళ్ళీ ఇన్కంప్లీట్. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, అండ్ మా అన్న మంచి ఎగ్జామ్ మంచిగా రాయాలి అని బ్లెస్ చేయండి. పాస్ అయిపోవాలి అని. పాస్ అంటే మా అన్న మంచిగా చదువుతాడు. పాస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మా అన్న పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరండి. మీరు కొడితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మా అన్నకి నేనంటే ఇష్టం కాబట్టి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు, ఇది లాంగ్ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, టైం బట్టి చూస్తా. సెట్టింగ్స్ అన్నీ చేయాలంట, అందుకే వీడియో తీసి అయితే పెట్టేసుకుంటున్నాం. మళ్ళా ఓన్ వీడియో కోసం దొరుకుతామని హాఫ్ చేశాక గుర్తొచ్చింది నాకు, అయ్యా వీడియో తీసాకొచ్చిండే కదా ఏ స్టార్ట్ చేసింది.
కిచెన్ అయితే దూడ్చేసిన నేను మొత్తము 2 టైమ్స్. వాటర్ ఎలా అయినాయో చూపిస్తాను. కిచెన్కి ఇంకా బెడ్రూమ్కి లాస్ట్ హాల్ది కూడా మిక్స్ అయ్యాక చూపిస్తా. ఆమె ఏం చేస్తుందో కూడా చూపిస్తాను. మస్తు చెత్త ఉంది గైస్. జర మా ఇంట్లో చెత్త రావద్దని కోరుకోండి. అవునవును, మీరు సంక్రాంతికి ఇల్లు దులుపుకున్నారా? అప్పలు చేసుకున్నారా? అయిపోయినాయా? సంక్రాంతి తర్వాత మొదటి పండగ పెద్దది అంటే శివరాత్రి. ఒక పొద్దు ఉండే పండగ ఇది. మేమైతే దివాళికి కూడా ఒక పొద్దు ఉంటాం మా ఇంట్లో. ఇక్కడ అంత నాకు తెలియదు. సో కానీ మమ్మీ ఉంటుంది కాబట్టి నేను ఉంటా. We are enjoying guys with the vlogs. ఇంకోటి ఎవరు నా వీడియోస్కి సపోర్ట్ చేయట్లేదు, ఇంకా ఎవరు లైక్స్ కూడా కొట్టలేరు. నేను వీడియోస్ ఆపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మమ్మీ తింటుంది. ఎలాగో లైక్స్ రావట్లేవు, అవసరమా అని తిట్టింది మమ్మీ. మీరు లైక్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. ఇప్పుడు చూపిస్తాను వీళ్ళు ఎట్లా కాదో. This is the put out house is cleaned down. My mother is washing this. మేమైతే అండ్ ఇప్పుడైతే సందు క్లీన్ చేయాలి. ఓ మమ్మీ ఆల్రెడీ క్లీన్ చేసేసారు, వాటర్ పోసారంటే. సో మనమైతే మళ్ళీ వాటర్ పోసి కడిగాలి గైస్. మనకి ఈసారి పెద్ద పండగ, మమ్మీకి అంత ఉండదు క్లీన్ ఉంటుంది కానీ ఇక చేయదు మమ్మీ క్లీన్. మమ్మీకి చేతులు అనిపిస్తుంది అనుకో. So this is the house.